హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో 2024 సంవత్సరం మార్చి 25న మనకి లక్ష్మీ జయంతి మరియు హోలీ పూర్ణిమ ఉంది కదండి. ఈ లక్ష్మీ జయంతి రోజున పూజ ఎలా చేసుకోవాలి, లక్ష్మీ జయంతి యొక్క విశిష్టత ఏమిటి, పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటిది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది. లక్ష్మీదేవి హిందూ మతంలో ప్రముఖ దేవత. లక్ష్మీదేవి శాంతి, శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు ప్రసాదించే దేవత. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భార్య. లక్ష్మీ జయంతి అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు. దేవతలు అమృతం కోసం క్షీరసాగర మదనం ప్రారంభించారు. మదనం జరుపుతుండగా లక్ష్మీదేవి పుడతారు. లక్ష్మీదేవి శుక్లపక్ష పౌర్ణమి రోజున జన్మించారు అని నమ్మకం. అందుకే ఈ రోజున లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు. ఈ లక్ష్మీ జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ పూజ మనం పూజ గదిలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నాను అండి. ఒక పీఠను ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ చల్లుకొని లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర విగ్రహం అయితే లేదు పెద్దదిగా ఏమీ, అందుకే చిత్రపటం అయితే పెట్టుకున్నాండి. ఆ లక్ష్మీదేవిని చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఇవాళ మారేడు దళాలతో అమ్మవారికి పూజిస్తే చాలా మంచిదండి. ఈ మారేడు దళాలకి శ్రీపత్రం అని పేరు ఉంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాయి. ఎన్ని మారేడు దళాలు దొరికితే అన్నిటితో చేయవచ్చు. గ్రంథాల్లో అయితే 1,00,000 మారేడు దళాలు అని ఉంది, కానీ మనం అన్ని తీసుకురాలేం కదండి. మనకి ఎన్ని అందుబాటులో ఉంటాయో అన్నిటితో పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి తామర పూలు అన్నా చాలా ఇష్టం. తామర పూలు ఉంటే వాటితో కూడా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. తామర పూలతో పూజించడం ద్వారా మోక్షం కలుగుతుందని, మారేడు దళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. నాకైతే ఇక్కడ తామర పూలు మారేడు దళాలు 2 దొరకలేదండి, చూశాను నేను. సరే, పూలతో అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ముందుగా గణపతికి పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనని మనం ముందుగా గణపతిని పూజించుకోవాలి. మీ దగ్గర పసుపుతో అయినా గణపతిని చేసుకొని పూజించుకోవచ్చు, లేదా విగ్రహం అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ విగ్రహం ఉందండి గణపతిది. నేను ఆ విగ్రహం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను. ఆ గణపతికి చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. మనం దీపారాజన అనేది చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత గణపతికి నేను నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించుకున్నాను అండి. లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం అండి. ఈ రోజున పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ నా దగ్గర లక్ష్మీదేవిది చెక్కతో చేసిన విగ్రహం ఒకటి ఉందండి నా దగ్గర. ఆ విగ్రహానికి నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను. వాటి కోసం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి. అది ఇత్తడిది కానీ, రాగిది కానీ, స్టీల్ది కానీ, ఏదైనా మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ ప్లేట్ని అయితే తీసుకోండి. ఆ ప్లేట్కి చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీ దగ్గర లక్ష్మీదేవిది ఏ విగ్రహం ఉన్నా, అంటే వెండిది ఉన్నా లేదా ఎలాంటి విగ్రహం ఉన్నా ఆ లక్ష్మీ అమ్మవారిని ఆ ప్లేట్లో పెట్టుకొని కొంచెం పసుపు తీసుకొని అది ఒక గిన్నెలో ఒక పసుపు వేసుకొని వాటిలో వాటర్ అనేది యాడ్ చేయాలి. నీళ్ళు అనేది యాడ్ చేసిన తర్వాత ఆ పసుపు నీళ్ళు అవుతాయి కదండి, వాటితో ఆ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం అనేది చేయాలి. అభిషేకం చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామాల నామాలు జపిస్తూ అభిషేకం చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసిన తర్వాత మారేడు దళాలతో అమ్మవారిని పూజించాలి. నా దగ్గర మారేడు దళాలు అయితే లేవండి, అందుకే నేను అభిషేకం చేసి అమ్మవారిని చక్కగా పూలతో అయితే అలంకరణ చేసుకున్నానండి. ఇలా పసుపుతో చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకుంటా ఒకవేళ మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదవలేకపోతుంటే
టీవీలో అయినా అవి పెట్టుకొని అవి వింటే అభిషేకమైనా చేయొచ్చండి. లేదా అది కూడా చేయలేరు అనుకుంటే నోట్లో ఆ లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటా అభిషేకం అనేది చేయండి. చాలా మంచిది. ఆ రోజున లక్ష్మీ అమ్మవారికి అభిషేకం అనేది చేస్తే పసుపుతో. నేనైతే ఇలా చక్కగా అభిషేకం అయితే చేసుకున్నా అండి. చేసుకున్న తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారిని నీళ్ళతో శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకొని బొట్టు ఆ లక్ష్మీ అమ్మవారికి బొట్టు అనేది పెట్టుకొని పెట్టిన తర్వాత పూలతో అనేది చక్కగా అలంకరణ అనేది చేసుకున్నా అండి. మీరు మీకు తోచినట్టు చేసుకోండి. ఒకవేళ మీరు పూజ కూడా చేయలేను అనుకుంటే, వీలు కాదు అనుకుంటే చక్కగా మనం దేవాలయాలు ఉంటాయి కదండి దగ్గరగా, ఆ రోజు ఆ దేవాలయాలకైనా వెళ్ళి పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ దేవాలయాలు కూడా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉంటా కనకదార స్తోత్రం అనేది పారాయణం చేస్తా ఆ లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే చాలా మంచిదండి. ఇలా చేయడం ద్వారా అమ్మవారు సంతోషించి మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపన్నాన్ని ఈరోజు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ పాలదీపం అనేది వెలిగించుకున్నానండి. క్షీరదీపాన్ని, అంటే పౌర్ణమి రోజు క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ అమ్మవారు అది క్షీరసాగర మధుర నుండి ఆవిర్భవించారు కాబట్టి అందుకని నేను పాలదీపం అనేది వెలిగించానండి. క్షీరదీపం, ఇది క్షీరదీపం ఎలా వెలిగించాలో అనేది నేను సపరేట్గా ఒక వీడియో అనేది తీసానండి. మీకు కావాలంటే ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను క్షీరదీపాన్ని అయితే వెలిగించుకున్నాను. వెలిగించిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నాన్ని అయితే ఇచ్చానండి. ఇవాళ అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం, దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు, కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే చాలా మంచిదండి. లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే అవి అందుబాటులో లేవు, అందుకే నేను వేసుకోలేం. బెల్లంతో అయితే పరమాన్నం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టానండి. ఇలా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోలేకపోతే కనీసం దేవాలయానికైనా వెళ్ళి ఆ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ దేవాలయానికి కూడా వెళ్ళలేని వారు లక్ష్మీ అష్టోత్తర నామావళిని పారాయణం చేయండి. ఈరోజు కనకదార స్తోత్రం పారాయణ చేస్తే చాలా మంచిదండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇవాళ కనకదార స్తోత్రాన్ని అయితే పారాయణం చేయండి, చాలా మంచిది. ఇలా నేను అమ్మవారికి అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను అండి. తర్వాత కొబ్బరికాయని సమర్పించిన తర్వాత కర్పూర హారతి అనేది అమ్మవారికి ఇచ్చానండి. ఇలా నా పూజనైతే నేను కంప్లీట్ చేశానండి. మీకు మీ అందరికీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.